షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. టాపిక్ ఫర్ టుడేస్ ఆల్టర్స్. ఆల్టర్స్ బలిపీఠములు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే the father of the faithful, the friend of God, Abraham built 4 altars in the lifetime. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ద ఫస్ట్ ఆల్టర్, ద ఆల్టర్ ఆఫ్ ప్రామిస్. జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 6 to 7. ఆదికాండం 12వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. Altar of promise. An altar is a place of sacrifice, a place of transaction where divinity meets humanity, a place where you can communicate with God or commune with God. ఇది బలిపీఠం అనేది సాక్రిఫైస్ గుర్తుగా ఉన్నది. ఆ బలిపీఠం కట్టినప్పుడు దేవదేవుడు తన మానవునితో సంధించడం మనకు కనిపిస్తుంది. కమ్యూన్ విత్ గాడ్. అబ్రహాం ఆర్థిక జీవితంలో ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు యొక్క ప్రత్యక్షను పొందుకొని ఎంతగానో దీవించబడ్డాడు. ద ఫస్ట్ ఆల్టర్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ ప్రామిస్. తన మీద స్థలంలో కనానీయులు ఉన్నారు. దేవుడు తోడే ఉండి అబ్రాహామును కాపాడినాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. హెస్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే, నన్ ఆఫ్ మై వర్డ్ విల్ బి పోస్ట్పోన్ ఎనీ మోర్, ఇట్ విల్ డన్. దేవునికి వాగ్దానంలో అవి వాయిదా వేయబడవు, అవి తప్పకుండా జరిగి తీరుతాయి. దేవుడిపై నీ సంతానం దేశం ఇతను చెప్పగా అది నెరవేరే విధం మనకు కనిపిస్తూ ఉన్నది. ద ఆల్టర్ ఆఫ్ ప్రామిస్. ద సెకండ్ ఆల్టర్, ఆల్టర్ ఆఫ్ ప్రైజ్. 12వ అధ్యాయము 8వ వచనం గమనించితే, అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పున కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పున హాయికుల మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామన ప్రార్థన చేసేనని మనం చూస్తున్నాం. ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. అక్కడ గమనిస్తాం, బేతల్ హౌస్ ఆఫ్ గాడ్ ఆర్ హీప్ ఆఫ్ రూయిన్స్. నిజంగా దేవుడు అబ్రాహామును కాపాడుతూ ఆయన ప్రార్థనను ఆలకిస్తూ అంగీకరిస్తూ ఆయన నడిపిస్తున్న విధం మనకు కనిపిస్తుంది. ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. అక్కడ ప్రార్థనా బలిపీఠం కట్టాడు. మన జీవితం ప్రార్థనా బలిపీఠం మనకు ఉండాలి. థర్డ్ ఆల్టర్ ద ఆల్టర్ ఆఫ్ పీస్. 13వ అధ్యాయం 14 నుంచి గమనించినప్పుడు అక్కడ లోతు పశువుల కాపరకు అబ్రాహాము పశువుల కలహం ఏర్పడినప్పుడు అబ్రాహాం ఎంతో శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించిన వాక్య భాగం కనిపిస్తుంది. అలా అయిన తర్వాత ఆయన గమనించినప్పుడు అప్పుడు అబ్రాహాం తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షంలో అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. దట్స్ పీస్. ఎంతో నెమ్మది కలిగింది ఆయనకు. ఒక కలహం ఉన్నది, అంత తొలగిపోయి ఆ మనసులో నెమ్మది చేకూరుతుంది. ఫోర్త్ వన్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. ఆదికాండం 22వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇస్సాకు బలి విషయంలో మనకు కనిపిస్తుంది. ఇస్సాకును బలిగా అర్పించడం కోరినప్పుడు ఆ తర్వాత అబ్రాహాం అక్కడ బలిపీఠం కట్టే దేవునికి అక్కడ సంతోషపరిచినట్టు వాక్యభావం మనం చూస్తాం. అనగా దేవుడు అబ్రాహాం యొక్క హృదయాన్ని కోరాడే కానీ ఇస్సాకును బలిగా కోరడం లేదు. ఇస్సాకు అంటే దేవుడు ప్రేమించిన వ్యక్తి కాబట్టి దేవుడు అక్కడ ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలును చూపించాడు. ఆ పొట్టేలును దహన బలిగా అర్పించాడు. ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. యెహోవా ఈరే చూసుకొనును
కాబట్టి మన జీవితంలో కూడా హెబ్రీ పత్రిక 13:10 మనకు బలిపీఠం, హెవెన్ ఆల్టర్. కానీ మన జీవితంలో కూడా ప్రార్థన బలిపీఠం కట్టుకుంటూ, సాక్రిఫైస్ బలిపీఠం కట్టుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతగానో పొందుకోగలం. ఆ రీతిగా జీవించడానికి, అది బలిపీఠం కట్టుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేది కాక. ఆమె స్థుతిగా పాత్ర మహోన్నతర మీ స్తోత్ర తండ్రి. అప్పుడు తన జీవితం కంటే బలిపీఠమును ప్రభువా మా జీవితానికి ఆదర్శనీయంగా ఉన్నాయి కాబట్టి మా తండ్రి, మేము వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి స్తోత్రాలు. ప్రార్థన బలిపీఠం, ఇక్కడ సహవాస బలిపీఠం కట్టుకొని మా తండ్రి, మేము సమస్తం సమకూర్చే దేవుడు కాబట్టి తండ్రి, మేము ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ప్రభువా మీద దీవించబడే కృపను ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటూ వీక్షిస్తున్న ప్రతి మీరు దర్శించి మీ ఆధ్యాత్మిక కార్యాలను జరిగించవలసిగా మేము జ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.